Hi guys, welcome to our channel. Welcome to UPSC and Groups Prep with Shrija. So ఈ వీడియోలో మనము గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి నేర్చుకుందాము. దీన్నే తెలుగులో ప్రాథమిక హక్కుల బంగారు త్రిభుజం అని పిలవడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అసలు గోల్డ్ అని ఎందుకు పిలుస్తున్నారు, అలాగే ట్రయాంగిల్ ఏ ఆర్టికల్స్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది, అలాగే ఫండమెంటల్ రైట్స్లో ఏ ఫండమెంటల్ రైట్స్ని మనం మెయిన్గా ఈ ట్రయాంగిల్లో ఈ 3 పిల్లర్స్గా ఏ రైట్స్ని మనం నిలబడుతున్నాము, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హెడ్డింగ్, మన కాన్సెప్ట్ హెడ్డింగ్ వచ్చేసి వాళ్ళ వీడియో గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ దీన్ని మనం తెలుగులో ప్రాథమిక హక్కుల బంగారు త్రిభుజం, ప్రాథమిక హక్కుల బంగారు త్రిభుజం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్గా చూస్తే గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో దీంట్లో ట్రయాంగిల్ కనుక తీసుకుంటే, ఒక ట్రయాంగిల్ కనుక తీసుకుంటే మనము ఏ ఆర్టికల్స్ మెయిన్ అండి, ఆర్టికల్ 14 and then article 19 and then article 21. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్ అనేవి 2 లేదా 3 సార్లు చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే బ్రెయిన్కి రిజిస్టర్ అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఏవేవైతే ప్రొవిజన్స్ చెప్పారో ఆర్టికల్స్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్వశ్చన్లో అడగడం కూడా జరుగుతుంది, లైక్ ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు అనమాట. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో మెయిన్గా ఈ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయండి, ఆర్టికల్ 14 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కు అని చెప్పేసి ఏది ఆర్టికల్ 14 అనేది చెప్పడం జరుగుతుందండి. అండ్ దెన్ నెక్స్ట్ ఆర్టికల్ 19 దేని గురించి చెప్తుంది, ఫ్రీడమ్స్ గురించి చెప్తుంది అనమాట. రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అలా ఫ్రీడమ్స్ గురించి, స్వేచ్ఛల గురించి మాట్లాడేది వచ్చేసి ఆర్టికల్ 19 అనమాట. రైట్ టు ఫ్రీడమ్ లైక్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ పీస్ఫుల్లీ. నెక్స్ట్ చూస్తాం ఆర్టికల్ 19లో ఏ క్లాజెస్ ఉన్నాయి అవన్నీ చూస్తాం అనమాట. ఫ్రీడమ్స్ గురించి మాట్లాడేది వచ్చేసి, స్వేచ్ఛల గురించి మాట్లాడేది వచ్చేసి ఆర్టికల్ 19 అనమాట. దెన్ ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనమాట. అంటే జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, జీవిత అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాట్లాడే హక్కు వచ్చేసండి ఆర్టికల్ 21 అనమాట. ఈ 3 ఆర్టికల్ 14, 19, ఆర్టికల్ 21 ఈ 3 ఆర్టికల్స్ వచ్చేసి ఒక పిల్లర్, ఏది ట్రయాంగిల్కి 3 మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని ఎందుకు అంటున్నాము ఇప్పుడు చూద్దాం దాని రీజన్. అలాగే సుప్రీంకోర్టు దీని గురించి ఏం మాట్లాడిందో కూడా మనం రీజన్స్ చూద్దామండి. సో ఇదేంటంటే అండి, మెయిన్గా 3 థింగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏది ఏ 3 థింగ్స్ అంటే అండి, డెమోక్రసీ అంటే రాజ్యాంగంలోని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఒక గోల్ ఎయిమ్ కదండి మన ఫోర్ ఫాదర్స్. సో డెమోక్రసీ అంటే రాజ్యాంగంలోని మన ఎయిమ్ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి దీని ఎయిమ్ అనమాట. ఇంకా అలాగే ఇండివిజువల్ డిగ్నిటీ అంటే గౌరవం, వ్యక్తిగత గౌరవం అనమాట, వ్యక్తిగత గౌరవం, ఇండివిజువల్ డిగ్నిటీ. అలాగే ఫ్రీడమ్ స్వేచ్ఛ. ఈ 3 థింగ్స్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి, అంటే కాపాడుతుంది కాబట్టి దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎందుకు ఇలా పిలుస్తున్నామో మనం చూసాం అనమాట. సో సుప్రీంకోర్టు దీని గురించి, ఈ ఆర్టికల్స్ గురించి, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గురించి ఏం చెప్పిందో చూద్దామండి. సో సుప్రీంకోర్టు ఏం మాట్లాడిందంటే అండి, సుప్రీంకోర్టు ఏ కేసులో అండి, కేసు పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కేసు పేర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఆప్షన్స్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన గ్రూప్స్ అవచ్చు, యూపీఎస్సీలో అవచ్చు, లైక్ ఆప్షన్స్ ఇచ్చేసి ఏబిసిడి ఇచ్చేసి మన కేసు పేర్లు ఖచ్చితంగా అడుగుతాడు. కేసు పేరు వచ్చేసి మనేకా గాంధీ. కేసు పేరు వచ్చేసి అండి మనేకా గాంధీ కేసులో దీని గురించి మాట్లాడడం జరిగిందండి. మనేకా గాంధీ కేసు 1978 ఇయర్ వచ్చేసి 1978లో సుప్రీంకోర్టు ఏం చెప్పడం జరిగిందంటే అండి, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, అలాగే ఆర్టికల్ 21 ఈ 3 కూడా కలిపి చదవాలి. రెడ్
టుగెదర్ కలిపి చదవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు మనకి మనేకా గాంధీ కేస్ 1978లో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ బంగారు త్రిభుజం ప్రాథమిక హక్కుల బంగారు త్రిభుజం గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి మనకి మనేకా గాంధీ కేసులో చెప్పడం జరిగిందనమాట. ఈ 3 ఆర్టికల్స్ని కలిపి చదవాలి, రెడ్ టుగెదర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక పాయింట్ కూడా నోట్ చేయడం జరిగింది. ఒక్కదాన్ని కనుక వైలేషన్ చేస్తే అంటే లైక్ ఒక్క ఆర్టికల్ నన్నా వైలేట్ చేస్తే ఉల్లంఘనకు గురవుతే ఉల్లంఘిస్తే కనుక మిగతా ఆర్టికల్స్ కూడా ఉల్లంఘనకు గురవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 కనుక ఉల్లంఘిస్తే అంటే వైలేట్ చేస్తే ఆర్టికల్ 19 అలాగే 21 ఈ 2 ఆర్టికల్స్ కూడా ఉల్లంఘనకు గురవుతాయి. అంటే వైలేషన్కి పాసిబిలిటీ ఎక్కువ ఉంది, 3 కూడా కలిసే ఉంటాయి. సో ఒక్కదాన్ని కూడా ఎఫెక్ట్ చేయొద్దు, ఒక్కదాన్ని ఎఫెక్ట్ చేస్తే మిగతావి కూడా ఎఫెక్ట్ అవుతాయి. లైక్ వైలేషన్ ఆఫ్ 1 ఆర్టికల్ ఆర్ 1 provision or 1 fundamental rights leads to the violation of other provisions of the fundamental rights అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒక్కటి కనుక వైలేషన్ కనుక జరిగితే వారు ఉల్లంఘనకు గురైతే మిగతావి కూడా వైలేట్ అవుతాయని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. సో సరే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి అంటే లైక్ ఈ గోల్డెన్ ట్రయాంగిల్కి ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటంటే అండి ఇది ఫౌండేషనల్ రోల్ని మెయింటైన్ చేస్తుంది. ఫౌండేషనల్ రోల్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. దేనికి? ఇన్ ప్రొటెక్టింగ్ రైట్స్ అనమాట. ఇన్ ప్రొటెక్టింగ్ రైట్స్ అంటే హక్కులని కాపాడడంలో ఆధార మూలం అనేది ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. ప్రొటెక్టింగ్ రైట్స్ అనమాట. ఫౌండేషనల్ రోల్ అంటే ఆధార మూలం అనే ఒక కీలక పాత్రని ఇది రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఈ 3 ఆర్టికల్స్ అనేవి గోల్డెన్ ట్రయాంగిల్ అనమాట. ఇన్ ప్రొటెక్టింగ్ రైట్స్ అనమాట. హక్కుల్ని కాపాడడంలో ఇది చాలా వరకు మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ గోల్డెన్ ట్రయాంగిల్. ఏవేవి ఆర్టికల్స్ అండి? ఆర్టికల్ 14, 19 అలాగే 21. ఒకసారి నేను మళ్ళీ థింగ్స్ అన్ని క్రక్స్గా ఒకసారి రివైజ్ చేస్తానండి, మీకు ఏవేవి చెప్పాను ఒకసారి. సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాం అండి? గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల బంగారు త్రిభుజం గురించి మాట్లాడుతున్నాం. సో ఈ దీంట్లో ఏ ఆర్టికల్స్ గురించి మెయిన్గా మాట్లాడతాం? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 అండ్ దెన్ ఆర్టికల్ 21 ఈ 3 ఆర్టికల్స్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ దెన్ సో ఇది ట్రయాంగిల్కి 3 పిల్లర్స్ అనమాట. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 అలాగే ఆర్టికల్ 21 అనమాట. ఆర్టికల్ 14 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది, సమానత్వ హక్కు గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 19 వచ్చేసి స్వేచ్ఛల గురించి మాట్లాడుతుంది. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని, అసెంబ్లీ సమావేశం, శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు, సంఘాలుగా ఏర్పడే హక్కు, లైక్ ఫార్మింగ్ ఆఫ్ యూనియన్స్, అసోసియేషన్స్, మూమెంట్, రెసిడెన్స్, ప్రొఫెషన్ ఇవన్నీ కూడా ఆర్టికల్ 19 అనేది మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 21 ఈ 3 ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది గోల్డెన్ ట్రయాంగిల్లో. సో ఇదేది వేటిని ప్రొటెక్ట్ చేస్తుందండి? డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని, అలాగే ఇండివిజువల్ డిగ్నిటీని, ఫ్రీడమ్ని, ఈ 3 కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు మనకి మనేకా గాంధీ కేసులో ఏం చెప్పడం జరిగిందండి గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి? సో 1978లో ఈ 3 కూడా కలిపి చదవాలి, విడివిడిగా చదవకూడదు. అలాగే ఒక్కటి వైలేట్ చేస్తే మిగతా ఆర్టికల్స్, మిగతా ప్రొవిజన్స్ కూడా వైలేట్ అయిపోతాయి. ఒక్కదాన్ని ఉల్లంఘిస్తే మిగతా ఆర్టికల్స్, మిగతా ప్రొవిజన్స్ కూడా ఉల్లంఘనకు గురవుతాయని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు మనేకా గాంధీ కేసులో చెప్పడం జరిగింది. ఇంకా అలాగే ఇది ఫౌండేషనల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ రైట్స్లో మెయింటైన్ లైక్ కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అంటే కాపాడుతుంది మన స్వేచ్ఛలు, హక్కులు వీటన్నిటిని కూడా కాపాడడంలో ఆధార మూలంగా పనిచేస్తుంది అనమాట ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్ ఈ 3 ప్రొవిజన్స్ ఆర్ ఆర్టికల్స్ అనమాట. సో మనం ఈ టాపిక్ని పీపీటీ స్లైడ్స్ ద్వారా ఒకసారి రివైజ్ చేసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ, ఫ్రీడమ్, రైట్ టు లైఫ్ ఈ 3 అనమాట. ఈ 3 పిల్లర్స్ లాగా ఉన్నాయన్నమాట ట్రయాంగిల్కి. సో నెక్స్ట్ మనం సిలబస్ మ్యాపింగ్, మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. మన ఫస్ట్ వీడియోలో సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఒకసారి సిలబస్తో స్టార్ట్ చేసుకుందాం. ఇది దేని కిందకు వస్తుంది, ఈ కాన్సెప్ట్ ఆర్ ఈ పార్ట్ అనేది దేని కిందకు వస్తుంది అనేది చూద్దాం. యూపీఎస్సీలో వచ్చేసి ప్రిలిమ్స్లో వచ్చేసి జిఎస్ పేపర్ 1 పాలిటీ అండ్ గవర్నెన్స్ సిలబస్ కిందకు వస్తుంది. అండ్ ఆల్సో మెయిన్స్ కనుక చూసుకుంటే జిఎస్ పేపర్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్ కిందకు రావడం జరుగుతుంది. అలాగే టీజీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి మనం కనుక చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్లో పేపర్ 1 జిఎస్ ఇండియన్ పాలిటీ కిందకి రావడం జరుగుతుంది. అలాగే మెయిన్స్ కనుక చూసుకుంటే పేపర్ 3
పాలిటీ సెక్షన్ 2లో మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ పాలిటీ కింద ఇది మనకు కాన్సెప్ట్ రావడం జరుగుతుంది. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కనుక చూసుకుంటే ప్రిలిమ్స్లో వచ్చేసి జిఎస్ పేపర్ 1 సెక్షన్ బి కిందకి వస్తుంది. అలాగే మెయిన్స్ వచ్చేసి పేపర్ 3 సెక్షన్ ఏ కిందకి వస్తుంది అనమాట. ఇది సిలబస్ మ్యాపింగ్ అనమాట. సో ఇది ఆల్రెడీ మనం చూసాం. వాట్ ఈస్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే 3 కీ ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఆర్టికల్ 14, 19, 21 వీటి గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇట్ ప్రొటెక్ట్స్ ద కోర్ ఆఫ్ డెమోక్రసీ, హ్యూమన్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ అనమాట. ఈ మూడింటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ వై ఈజ్ ఇట్ కాల్డ్ ట్రయాంగిల్? మీకు ఆల్రెడీ చెప్పాను. ట్రయాంగిల్ నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇవి 3 పిల్లర్స్ కాబట్టి 3 పిల్లర్స్గా ట్రయాంగిల్ ఎలా అయితే నిలబడుతుందో, సో ఇది మన డెమోక్రసీ నిలబడుతుంది కాబట్టి అలా దీన్ని ట్రయాంగిల్ అనడం జరిగింది అనమాట. ఇంకా అలాగే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అండ్ దెన్ ఆ రైట్ టు ఈక్వాలిటీ చూడండి, ఎప్పుడైనా సరే పూర్, రిచ్, యంగ్, ఓల్డ్ ఇదేం ఉండదు అనమాట. చట్టం ముందు అందరూ సమానమే అనేది మనకు ఆర్టికల్ 14 అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఆర్టికల్ 19 వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ గురించి, స్వేచ్ఛల గురించి మాట్లాడడం జరుగుతుంది. స్పీచ్, ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ, అసోసియేషన్, మూవ్మెంట్, రెసిడెన్స్, ప్రొఫెషన్ ఇవన్నీ కూడా ఆర్టికల్ 19 కిందకి రావడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవితం అలాగే వ్యక్తిగత స్వేచ్ఛల గురించి మాట్లాడేది వచ్చేసి ఆర్టికల్ 21 అనమాట. సో ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి. అది మనేకా గాంధీ కేసులో 1978లో ఇవ్వడం జరిగింది. అండ్ సో ఇది ఫ్రీక్వెంట్గా మనము ఈ ఎస్ఏ పేపర్స్లో, యూపీఎస్సీ అవ్వచ్చు, జిఎస్ పేపర్స్లో అవ్వచ్చు, ఎస్ఏ పేపర్స్లో, ఎథిక్స్ పేపర్స్లో బాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలనేది నేను ఇక్కడ ఇచ్చాను స్లైడ్లో. సో దిస్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే అనమాట. ఈ క్వశ్చన్ని కుదిరితే మీరు చదివి ఆన్సర్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ద టర్మ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిఫర్స్ టు ద హార్మోనియస్ రిలేషన్షిప్ అమంగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్. సో ఏ ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఏది గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి క్వశ్చన్లో అడగడం జరిగింది. సో ఆర్టికల్ 15, 16, 17 ఏది ఆపర్చునిటీస్, అన్టచబిలిటీ గురించి మాట్లాడుతుంది 16, 17 అనేవి. సో ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఆర్టికల్ 14, 19, 21. ఆప్షన్ సి ఆర్టికల్ 32, 226, ఆర్టికల్ 136. సో 32, 226 అంటే తెలుసు కదండి, వ్రిట్స్ గురించి మాట్లాడుతుంది. వ్రిట్ జ్యూరిస్డిక్షన్ గురించి వచ్చేస్తుంది మనకి. హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుకి వెళ్ళొచ్చు మనము. సో ఆప్షన్ డి వచ్చేసి ఆర్టికల్ 25, 26, 27 అనమాట. సో దీని కరెక్ట్ ఆన్సర్ మీకు కుదిరితే కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అండ్ ఐ ఆల్సో గేవ్ ద ఆన్సర్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అదే అనమాట. సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ క్వశ్చన్ కూడా, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు రైట్ ద ఆన్సర్స్ డైలీ, సో జస్ట్ రైట్ అనమాట. ఈ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 14, 19, 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫార్మ్ ద గోల్డెన్ ట్రయాంగిల్ దట్ అప్హోల్డ్స్ ద స్పిరిట్ ఆఫ్ జస్టిస్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. క్రిటికలీ ఎగ్జామైన్ దిస్ స్టేట్మెంట్ ఇన్ లైట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ డెమోక్రసీ. సో వర్డ్ లిమిట్ 250 వర్డ్స్, వర్డ్ లిమిట్ ఉంటుంది కదండి. సో ఆ వర్డ్స్లో మీరు ఆన్సర్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు రైట్ ద ఆన్సర్, మీరు నాకు టెలిగ్రామ్ ఆర్ డిఎమ్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్ మన ఏదైతే యూట్యూబ్ నేమ్ ఉందో అదే దాంతో మనకి ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ కూడా ఐడీస్ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ పోస్ట్ టు దట్ పర్సనల్ డిఎమ్స్ చేయొచ్చు అనమాట మీరు. ఐల్ జస్ట్ చెక్ ద ఆన్సర్స్ అనమాట. సో అదే అండి ఇవాల్టి టాపిక్ అనమాట, గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి. థ్యాంక్స్ అ లాట్. దిస్ ఇస్ శ్రీజ.